జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం 5 గంటలకు వేద పండితులు సుప్రభాత సేవ నిర్వహించారు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నమస్తే స్తృషికేశ మహాపురుష పూర్వజ. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని భక్తులు చేసుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ కుంభ తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళాల మధ్య స్వామివారికి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు 1000 నామాలను పఠిస్తూ స్వర్ణగిరీశునికి వేద పండితులు సహస్రనామార్చన నిర్వహించారు. సహస్రనామార్చనం గరిష్యే ఇతి సంకల్ప్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం జరిగే ఆర్జిత సేవలో భాగంగా ఈరోజు ఉత్సవమూర్తులకు వసంతోత్సవ సేవను నిర్వహించారు. నమస్సఖీనాం పురోగానాం చక్షుషే అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆశ్రిత పరిపాలకస్య ఆనందం బ్రహ్మణో విద్వాన్ అపాన ఉత్తరః పక్షః ఆకాశ ఆత్మా అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తమశ్నుత ఇతి తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయః తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య కోరిన కోర్కెలు తీర్చే స్వర్ణగిరీశుని నిత్య కళ్యాణం ఈరోజు వైభవోత్సవ మండపంలో వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి చక్కగా చూసి నమస్కారం. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్రజా ధనవావృధాన నదయమహిత్వమన్వస్త్రమంతి దేవత్యానాం విజగురదేవత్యానాధర్మః మండో గుగోర్వయజ్ఞవరాహదేవృతవేనాంగమస్తమరంగాన్కృతస్య సువారం సుదతిః సునక్షత్రధారావృంద్రహోరాత్వే కారణవాం చత్వాదదాం. ఓం ప్రసాదం ముఖ్యేర్మః ఓం ప్రభాయిర్మః ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే సాదేవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ
శ్రీనివాసాయ మంగళం సమర్థ్యతాం గోవింద శ్రియో మే కామః సమర్థ్యతాం పశవో మే కామః సమర్థ్యతాం యజ్ఞో మే కామః సమర్థ్యతాం. స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. నా పేరు మల్లం రమేష్, కళారత్న అవార్డు గ్రహీత. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, మెజిషియన్ని, వెంట్రిలాక్విస్ట్ని, జర్నలిస్ట్ని కూడా, సినిమా రచయితని. అంటే ప్రారంభోత్సవం జరిగిన దగ్గర నుంచి కూడా ఇక్కడికి రావాలని ఎంతో అభిమానంతో నేను ఎదురు చూస్తున్నాను. వెంకటేశ్వర స్వామిని దర్శించాలని గత కొద్ది నెలలుగా నేను ఆరాటపడుతున్నాను. ఈరోజు రావటం జరిగింది. తిరుపతి కూడా గుర్తొచ్చింది ఆలయాన్ని చూసిన తర్వాత, మహా ఆలయాలను గుర్తొచ్చి. అది కాకుండా నిత్య కళ్యాణం జరిగేటువంటి ఈ యొక్క వేదికని దర్శించడం కూడా మాకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ యొక్క విషయాన్ని మేము అనేక మందికి తెలియజేసి ఇక్కడ రప్పించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మేము కూడా మళ్ళీ రాళ్ళు కుటుంబంతో వచ్చాము, మా ఇరుగు పొరుగు వారితో కూడా వచ్చాము. చాలా ఆనందం. జై శ్రీమన్నారాయణ. చాలా రోజుల నుంచి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వద్దాం అనుకుంటున్నాను. ఇవాళ రమేష్ గారి కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టం మాకు కలిగింది. చాలా చాలా కన్నుల పండుగగా ఉంది. చాలా బాగున్నారు స్వామి. చాలా ఆనందం కలిగింది. జై శ్రీమన్నారాయణ. నా పేరు రవి కొండాల, మా వైఫ్ సంగీత కొండాల. మేము పిట్స్బర్గ్ ఎస్వి టెంపుల్ నుంచి వచ్చాము. కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ని చూసి, టెంపుల్ మహత్యం చూసి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి కొన్ని 16 ఫీట్ దేవుని విగ్రహం చూసేసి ప్రతిరోజు 16 ఈవెంట్స్ చేస్తున్నారు మీరు. అది చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చినా కూడా ప్రేక్షకులను చూస్తున్నాము. చాలా మంచి అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది ఎలా వస్తున్నారు, ఎలా మీరు మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం ఇది, కానీ మీరు చేసుకుంటూ దీని ఇంత డెవలప్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పిట్స్బర్గ్ వెళ్ళేసి ఇది చూపిద్దామనేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.